దివ్యాంగ పింఛనుదారులకు మరో అవకాశం. పునఃపరిశీలనలో తేడాలుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగ పింఛనుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వెరిఫికేషన్ ప్రక్రియలో వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో ఏవైనా తేడాలు ఉన్నాయని భావిస్తే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని డిఆర్డీఏ పీడీ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పింఛన్లు తీసుకుంటున్న వారికి జనవరి నుంచి ప్రత్యేక వైద్య బృందాలతో పునఃపరిశీలన వెరిఫికేషన్ జరుగుతోందని ఆమె వివరించారు. ఈ పునఃపరిశీలనలో కొందరు పింఛనుదారులకు వైకల్య శాతం తగ్గడం లేదా వ్యాధి తీవ్రత తగ్గడంతో వారి పింఛను కేటగిరీని మార్చడం జరిగింది. ఉదాహరణకు 40 నుంచి 80% వైకల్యం ఉండి తీవ్ర అనారోగ్యం లేని వారికి 15,000 రూపాయలు పింఛను నుంచి 6,000 రూపాయలు పింఛనుకు మార్చారు. అలాగే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న 60 సంవత్సరాల వయస్సు కలిగిన వారిని వృద్ధాప్య పింఛను కేటగిరీకి మార్చారు. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారి పింఛను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశామని పీడీ తెలిపారు. ఈ ప్రక్రియను ఆగస్టు 14 నుంచి ఆగస్టు 25 లోపు పూర్తి చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వైద్య బృందాల నిర్ధారణలో తేడాలు ఉన్నాయని భావించే లబ్ధిదారులు వారి పాత సదరం సర్టిఫికెట్, పింఛను రద్దు నోటీసులతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్తో పరిశీలన చేయించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో కొత్త మాన్యువల్ మెడికల్ సర్టిఫికెట్ను పొందాలని, దానితో పాటు అప్పీల్ లెటర్, ఆధార్, రేషన్ కార్డ్, ఫోటో వంటి పత్రాలను జతచేసి సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ దరఖాస్తును నోటీసు అందిన 30 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త సదరం ధృవీకరణ పత్రాలు ఉచితంగా జారీ చేయబడతాయి.